ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. కాబట్టి సమయము సమీపించినది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ సమయము సమీపించినది అనే విషయాన్ని కొన్ని మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు మనం చూడటానికై మనం ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకు ఎన్నడూనో దున్నని బీడు భూమి దున్నుడి. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏంటిది అంటే, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోతను మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయం. కాబట్టి ఏ సమయము సమీపించినది అంటే యెహోవాను వెదకేటటువంటి సమయము. యెహోవాను వెదకేటటువంటి సమయము సమీపించినది. ఒకవేళ ఎంతవరకు దూరస్తులుగా కానీ ఉంటే ఈ సమయం అందైనా, అందుకే వ్రాయబడతా ఉన్న మాట ఏంటిదంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అనేది వ్రాయబడతాం. కాబట్టి ప్రభువుని వెదకే సమయం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటూ అక్కడ అంటా ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి అనేది వ్రాయబడతాం. కాబట్టి ఇదివరకు ఎన్నడూ దున్ననటువంటి బీడు భూమి దున్నండి అంటే దాని అర్థం ఏంటిది అంటే సువార్త చేసేటటువంటి సమయము అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని ఇతరులకు పరిచయం చేసింది, ప్రభువుని మనము కనుగొనటము అంత మాత్రమే కాకుండా ప్రభువుని ఇతరులకు పరిచయం చేసేటటువంటి సమయము ఆసన్నమైంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పరిస్థితులు, ఈ అంత్య దినాలు, అపాయకరమైనటువంటి ఈ దినాల్లో ప్రభు రాకడకు సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నటువంటి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క సువార్త ప్రకటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టే ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే మనం ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు యేసులో మిమ్మును ఏర్పరచుకొనెను. కాబట్టే ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి ఏ ఒక్కరే కానీ నశించిపోవటం అనేది దేవుని ఇష్టము కాదు, దేవుని అభీష్టము. ఆ కారణం చేత ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని మనం ఏకాడికి మనం ఏం చేస్తామంటే దున్నిన భూమే దున్నుతాం కదా, చెప్పిన చోటే చెప్తా ఉంటాం కదా, చెప్పిన వారికే చెప్తా ఉంటాం. ఎలా అవుతా ఉంది అంటే తినగా తినగా చేదైపోయినట్లుగా మానవుని యొక్క హృదయం వాత వేయబడతా ఉన్నాయి.
వాత వేయబడి వారి జీవితాల్లో నీతికి ప్రేమకు స్థానము లేకుండా వారి జీవితాల్లో ప్రభువుని వెదకేటటువంటి స్థితి లేనటువంటి వారుగా వారు ఉంటా ఉన్నారు. ఆ కారణం చేత ప్రభు అంటా ఉన్నాడు, యెహోవాను వెదకు సమయము ఆసన్నమైనది. కనుక ప్రభువుని వెదికే సమయం ఆసన్నమైంది. అదే సమయంలో బీడు భూమిని దున్నాల్సినటువంటి సమయము కూడా ఆసన్నమైంది అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం సువార్త చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మన మట్టుకేదో మనం దేవుని మందిరానికి రావటం, ఆరాధించడం మాత్రమే కాకుండా దేవుని మందిరానికి రానటువంటి మన కుటుంబ సభ్యులు, ఒక విషయాన్ని మీరు ఆలోచన చేయండి. మనము పరలోకములో ఉంటే మన కుటుంబ సభ్యులు అగ్నిలో ఉంటే ఎలా ఉంటుంది? నీవు పరలోకములో ఉన్నావు, నీ కుటుంబ సభ్యులు ఒకవేళ అగ్నిలోనికి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటి? ఎంత భయంకరమైనటువంటి విషయం. మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో అగ్ని గృహాలు, ఫ్యాక్టరీలు తగలబడినప్పుడు మనుషులు కాలిపోతూ వచ్చారు, మరణిస్తూ వచ్చారు. వారి యొక్క వేదన, వారి బాధ, వారి కేకలు విన్నవారి హృదయాలు ద్రవింపచేస్తూ వచ్చినాయి. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల యొక్క రోదన అలవి కానటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే ఇలా ఉంటే పరలోకముకు వెళ్ళిన నీవు యుగాయుగాలు నీ కుటుంబ సభ్యులు, నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, ఒకవేళ వారు గనక అగ్నిలో కాల్చబడతా ఉంటే నీవు చూసి సహించగలవా? నీవు సంతోషంగా ఉండగలవా? నీవు ఆనందంగా ఉండగలవా అనేది ప్రశ్న. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, నీ మట్టుకు నీవేదో ఆదివారం సిద్ధపడి దేవుని వాక్యం చేతపట్టుకొని మందిరానికి వస్తూ ఉన్నావు, కానీ నీ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ ప్రభు వస్తే వారి స్థితి ఏంటి? కనుకనే మనం జ్ఞాపకం చేసుకుందాం, దున్నబడనటువంటి బీడు భూమి దున్నే సమయం వచ్చింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, సమయం సమీపిస్తూ ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ కుటుంబం కొరకై నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నావా? నీ బంధువుల కొరకై నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నీ గ్రామం కొరకై, నీ పట్టణం కొరకై, నీ రాష్ట్రం కొరకై, నీ దేశం కొరకై ప్రార్థించేటటువంటి అనుభవంలోనికి నీవు రాగలుగుతా ఉన్నావా? వారు నశించి ఆ నరకాగ్నికి వెళితే ప్రభు నిన్ను ప్రశ్నిస్తే, నీ భర్త ఎక్కడా? నీ బిడ్డలు ఎక్కడా? నువ్వు ప్రార్థన చేసావే, నాకు బిడ్డలు లేరని, ప్రభా నాకు బిడ్డలు కావాలని ప్రార్థన చేసావే, ఆ బిడ్డలు ఎక్కడా అని ప్రభు ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం జ్ఞాపకం చేసుకుందామా? సువార్త చేసే సమయం ఆసన్నమైంది. ప్రభుని వెదకే సమయం ఆసన్నమైంది. దున్నబడని బీడు భూములు దున్నేటువంటి సమయం ఆసన్నమైంది. దాని కొరకై నీకు నాకు కావాల్సినటువంటి లక్షణాలు ఏంటిది అంటే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీతి కావాలా? నీవు నేను నీతిమంతులంగా ఉండాలా? ఎలా మనం నీతిమంతులంగా అవుతామంటే మనకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనములో, యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులంగా చేయబడతాం. ఆయన మరణించి తిరిగి లేపబడటం ద్వారా మనం నీతిమంతులంగా చేయబడ్డామనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీతిమంతులుగా చేయబడినటువంటి నీవు నేను ప్రేమ కలిగినటువంటి వారమై క్రీస్తు ప్రేమను చూపిస్తూ మనం మన భర్తను, మన భార్యను, మన బిడ్డలను, మన తల్లిదండ్రులను దేవునిలోనికి నడిపించే వారంగా నీవు నేను ఉండాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది అనేది మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం.
రెండవది గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే రండి చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే పైన మనం చదువుతాం 5వ వచనంలో, ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు మనుష్యులు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రతి సంగతిని విమర్శించే సమయం వచ్చింది, విమర్శించే సమయం. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయానికి గనక మనం గమనిస్తూ ఉన్నాం, పైన లేని ఎడల విమర్శించు సమయం ఏర్పడింది, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారం అవుతుంది. కాబట్టే కాలము సమీపించింది, విమర్శ చేసేటటువంటి సమయం వచ్చింది. ఒకవేళ ఆ సమయం గనక మరింత పొడిగించబడితే మనుషులు చేసేటటువంటి కీడు ఎలా అవుతుందంట? బహుభారం అవుతుంది, భారం అవుతుంది. ఇప్పటికే మనం గమనిస్తాం, మనుషులు చేసేటటువంటి కీడు మనం సహజంగా తట్టుకోలేనటువంటి కీడు మనం అనుభవిస్తూ ఉంటాం అనేక పర్యాయాలు. అందుకే జ్ఞానులు ఎలా ఉంటారు అంటే ధర్మమును ఆచరిస్తూ ఉంటారు, న్యాయము జరిగిస్తూ ఉంటారు. ధర్మము ఆచరిస్తూ న్యాయము జరిగిస్తూ ఉంటారు. అలా లేనట్లయితే కీడు అనేటటువంటిది భారమైపోతూ ఉంది. ఆ కారణం చేతనే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రతి సంగతిని విమర్శించేటటువంటి సమయము అనేది మనం చూస్తాం. అందుకే ఈ ప్రసంగి గ్రంథములోనే 3వ అధ్యాయము 16-17 వచనాలు గనక మనం చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకొంటిని అనేది మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనం గనక మనం గమనిస్తే, మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు. కాబట్టి ఈనాడు న్యాయం లేదు, న్యాయాన్యాయాల యొక్క విమర్శ లేదు, అక్రమము అన్యాయము విస్తరిస్తూ ఉన్నటువంటి ఈ దినాలు. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి అంటా ఉన్నాడు, అక్కడ కీడు బహుభారం అవుతుంది అనేది అంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 18వ వచనం గనక మనం చూస్తే, కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు వారిని విమర్శించున్నట్లు కదా. విమర్శించే సమయం వచ్చింది. కాబట్టే ఎందుకు విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చిందంటే, మనుషులు ఎలా తయారవుతా ఉన్నారు అంటే, ఎలా తయారవుతా ఉన్నారు? మృగములుగా తయారవుతా ఉన్నారు. నీతి న్యాయము లేనటువంటి స్థితి, నీతి న్యాయము లేనటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. అన్యాయము అక్రమానికే పాల్పడేటటువంటి స్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మన గత నెలలో ఎలక్షన్స్ జరిగినాయి, మనందరికీ తెలుసు. ఈ ఎలక్షన్స్లో నేను విన్నా, వాస్తవమో కాదో నాకు తెలియదు, కొంతమంది దొంగ ఓట్లు వేశారు అనేది వింటా ఉన్నా. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు.
కానీ అది న్యాయమైనదా అంటే కాదు. తద్వారా న్యాయమైనటువంటి తీర్పు ఏమవుతుందంటే అన్యాయం అవుతుంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. అదే రీతిగా లంచము న్యాయానికి గుడితనం కలుగజేస్తుంది అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా చెప్పుడు మాటలు అనేటటువంటివి కూడా న్యాయానికి గుడ్డితనం కలుగజేస్తుంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, వారు మృగానికి నీతి న్యాయము అనేటటువంటిది ఏమీ తెలియదు, మానవత్వం అనేటటువంటిది ఏమీ తెలియదు. మృగానికి దానికి ఆహారమైనప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే ఏదైనా జంతువు కావాలంతే. అది మంచి జంతువా చెడ్డ జంతువా, అది ఏదైనా క్రూరమైనదా, అదేదైనది కాదు. అది చిన్నదా పెద్దదా అది ఏమీ కాదు. దానికి కావాల్సింది ఏంటంటే ఆహారం. కాబట్టి మానవుడు కూడా ఆ రీతిగా తన జీవిత యాత్ర భక్తిపరులమని చెప్పుకుంటూ కూడా వారికి కావాల్సింది ఏంటంటే స్థానము, పదవి, ఇలాంటి వాటి కొరకై వారు ఏమి చేయటానికైనా వారు సిద్ధపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత కీడు బహుభారమవుతా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి రెండవదిగా ఏ సమయం వచ్చింది అంటే విమర్శించేటటువంటి సమయం వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే యెహెజ్కేలు గ్రంథం కనుక మనం గమనిస్తే 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, చదవండి. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపము క్రోధమును నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి. మానవుడు అనుకుంటా ఉన్నాడు నేనేం చేసినా కానీ ఎవరు చూడటం లేదులే అనేది, నేనేం చేసినా ఏం జరగటం లేదులే అనుకుంటా ఉన్నాడు, నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటా ఉన్నాడు. కానీ సమయం వస్తూ ఉంది అనేది మనం గమనిస్తాం. మనము కోరుకున్నది కాదు, కానీ దేవుడు ఇచ్చింది మనం తీసుకోవాలి. మనం తీసుకునేది కాదు, దేవుడు ఏది మనకిస్తే అది తీసుకోవాలి తప్ప మనం కోరుకొని ఇతరులకు నష్టం చేసి మన జీవితాల్లో మనం కోరుకునేది పొందటం కాదు. అది దేవుని దృష్టికి అన్యాయమైనది, అక్రమమైనది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం చూస్తాం చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదన్నా కావాలి అనుకోండి, చిన్నపిల్లలకి ఏదన్నా కావాలి, ఉదాహరణకి చిన్నపిల్లలు బజారుకే తీసుకెళ్ళమన్నారు నాన్న మమ్మల్ని బజారుకి తీసుకెళ్ళి అడుగుతారు, ఏమని, కాజా కొనిపెట్టవా అని అడుగుతారు. సర్లే కొనిపెడతాలే నాన్న అంటాడు. నేను సాయంకాలం వచ్చినాక తీసుకెళ్ళి కొనిపెడతా అంటాడు. సాయంకాలం రాగానే పిల్లలు పరిగెత్తుకొస్తారు, నాన్న నువ్వు రాగానే మమ్మల్ని తీసుకెళ్తా అన్నావు కదా. లేదులే నాన్న అలసిపోయానులే రేపు వెళ్దామనంటే, కాదు వాళ్ళు ఏం చేస్తారు, ఊరుకుంటారా? ఊరుకోరు. వారు ఏం చేస్తారు, వారు అనుకున్నది, వారికి కావాల్సినటువంటి ఆ వస్తువు కొనేంత వరకు ఏడ్చి గీపెట్టి కదా దాన్ని పొందేంతవరకు కదా. కాబట్టి ఈనాడు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా ఈనాడు భక్తిపరులు కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు అనుకున్నది సాధించటానికి, వారు కోరుకున్నది సాధించటానికి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి ఇష్టానుసారమైన వారి ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. అది దేవుని చిత్తమా కాదా, దేవుడు అది ఇష్టపడతా ఉన్నాడా లేదా అనేటటువంటి దాని మీద దృష్టి ఉంచకుండా వారి జీవితాల్లో నష్టానికి కారకులుగా వారు ఉంటా ఉన్నారు, కీడుకి కారకులుగా వారు ఉంటా ఉన్నారనేది మనం అక్కడ చూస్తూ ఉన్నట్లుగా
మనం చూడగలుగుతా ఉన్నాం. మూడవది గనక మనం గమనిస్తే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రతా దినము రాకమునుపే కూడి రండి అనేది మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తా ఉన్నది ఏంటంటే, సమయము గతించుచున్నది అంటే, గతిస్తూ ఉంది అంటే సమయము సమీపిస్తూ ఉంది, దగ్గరకు వస్తూ ఉంది అనేది అర్థం. దేని కొరకంటే దేవుని యొక్క ఉగ్రత సమయము సమీపిస్తూ ఉంది. కారణం ఏంటిదంటే, వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే 3వ వచనంలో, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీపములారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రతా దినమున దాసుడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే, దేశంలో సాత్వికులు లేనటువంటి స్థితి కదండి, దేవునిని వెదకేవారు లేనటువంటి స్థితి, వినయము కలిగినటువంటి వారు లేనటువంటి స్థితి, నీతిని అనుసరించేవారు లేనటువంటి స్థితి. ఆ కారణం చేత ఉగ్రతా దినం అనేది సమీపిస్తా ఉంది. ఎలా సమీపిస్తా ఉంది ఆ సమయము అంటే, ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట మొదటి వచనంలో చూడండి, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము ఎట్లా అంట, పొట్టు గాలికి ఎగురునట్లు. పొట్టు ఎట్లా ఎగిరిద్దండి, ఎట్లా ఎగిరిద్ది? కొంచెం ఎగిరి అక్కడ పడిపోయి మళ్ళీ కొంచెం ఎగిరి అక్కడ పడిపోద్దా? కాదు. గాలికి ఎట్లా ఎగురుతుంది అంటే, ఆ గాలి వీచినంతసేపు ఆ గాలి ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు, దాని ఆచూకీ కూడా మనం కనుగొనలేము. అంత త్వరితముగా సమయము సమీపిస్తూ ఉంది అనేది మనం గమనిస్తాం. దేవుని ఉగ్రత సమీపిస్తూ ఉంది అనేది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మూడవదిగా ఏ సమయం సమీపిస్తూ ఉంది అంటే, దేవుని ఉగ్రత సమయం సమీపిస్తూ ఉంది. కాబట్టి సాత్వికం కలిగి, నీతి కలిగినటువంటి వారంగా, వినయం కలిగి, దేవుని వెనకే కలిగినటువంటి వారంగా నేను ఉండాలి అనేటటువంటిది దేవుడు కోరుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది గనక మనం గమనిస్తే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును గాని, సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి తిని. కాబట్టి నాలుగవదిగా ఏ సమయం వస్తూ ఉంది అంటే, పరిశుద్ధులు రాజ్యమేలేటటువంటి సమయము వస్తూ ఉంది. పరిశుద్ధులు రాజ్యమేలే సమయం. కాబట్టి ఆ పరిశుద్ధులు రాజ్యమేలే సమయం రావాలి అంటే, అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ మహావృద్ధుడు ఎవరు అంటే, దేవాతి దేవుడు అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే ఆయన గురించి అక్కడ వ్రాయబడతా ఉంది 9వ వచనములో, ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను.
ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములో అగ్ని వలె ఉండెను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తాం, చూడండి 10వ వచనం, అగ్ని వంటి ప్రవాహం ఆయన ఎద్దు నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అందుకే 13వ వచనం చూస్తే గనక మధ్యలో, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సన్నిధి సముఖమునకు. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేటటువంటి సమయం, దేవుడు తీర్పు తీర్చినప్పుడు పరిశుద్ధులు రాజ్యమేలేటటువంటి సమయం. అంతవరకు మనం అక్కడ గనక గమనిస్తే ఈ 7వ అధ్యాయములో మనం గమనిస్తే దానియేలుకు కలిగినటువంటి దర్శనాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దానియేలుకు కలిగిన దర్శనములో 4 జంతువులు అక్కడ దానియేలుకు కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. దానిలో మొదటిదిగా 4వ వచనం మనం చూస్తే, మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను, నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడి ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం. రెండవది గనక మనం గమనిస్తే 5వ వచనంలో మనం చూస్తాం, ఎలుగుబంటిని పోయినటువంటి జంతువు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. మూడవది గనక మనం గమనిస్తే 6వ వచనంలో, అటు పిమ్మట చిరుత పొలిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని అనేది మనం చూస్తాం. 4వది గమనిస్తే 7వ వచనంలో మధ్య భాగంలో 4వ జంతువు ఒకటి కనబడెను, అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది, అది మహాబల మహాత్యములు గలది, దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను, అది సమస్తమును భక్షించుచు తుత్తనీయులుగా చేయొచ్చు, మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మహావృద్ధుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం 8వ వచనం చదివితే గనక, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను, దానికి స్థలమెచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి, ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ 4 కూడా 4 రాజ్యాలకి మనం సాదృశ్యంగా మనం చూస్తాం. ఈ 4 కూడా 4 రాజ్యాలకి సాదృశ్యంగా. అందుకే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకి కలిగినటువంటి ఆ దర్శనంలో ఆ విగ్రహము మనం చూస్తాం. తల శిరస్సు ఒక రకంగా, ఈ యొక్క ఛాతి భాగం ఒక రకంగా, ఆ క్రింది భాగం ఒక రకంగా, పాదాలు మరొక రకంగా ఉన్నటువంటి ఆ దర్శనానికి ఈ దర్శనానికి సాదృశ్యం ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మొదటి జంతువు బబులోనికి సాదృశ్యంగా, మహాబబులోనికి సాదృశ్యంగా మనం చూడగలుగుతా ఉన్నాం. మహాబబులోనికి సాదృశ్యంగా అది నెబుకద్నెజరు యొక్క రాజ్యముగా మనం చూడగలుగుతాం. ప్రస్తుతము ఈ మహాబబులోను అనేటటువంటిది ఏ పేరుతో పిలువబడుతుంది అంటే ఇరాక్ అనే పేరుతో పిలువబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాకే మహాబబులోను అనేది చూస్తాం. రెండవ జంతువు మనం గనక గమనిస్తే మాదియా పార్షిక దేశానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ రాజ్యానికి, అది ఇరాన్ రాజ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడవది గనక మనం గమనిస్తే గ్రీసు దేశానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ద గ్రేట్ అలెగ్జాండర్ కాంకరర్ కదండి, అతడు ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. నాలుగవదిగా గనక మనం గమనిస్తే గనక రోమన్ సామ్రాజ్యాన్ని మనం గమనిస్తాం. రోమా సామ్రాజ్యం కనుక ఈ 4 దేశాల యొక్క ప్రభావం అంతమైపోయినప్పుడు తిరిగి మనం అక్కడ చూస్తాము,
ఈ యొక్క దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. అక్కడ చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం. చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట 25వ అధ్యాయంలో 25వ వచనం, 7వ అధ్యాయము 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టెను. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనుచు వారు ఒక కాలములు అర్ధకాలములు అతను వశమున నుంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూల చేయుటకును తీర్పు విధించబడిన గనుక అది కొట్టివేయబడును అనేది మనం చదువుతా ఉన్నాం. ఆ తర్వాత జరిగేది, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ యొక్క 4 రాజ్యాల యొక్క ప్రభావం అంతరించిన తరువాత మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే మహోన్నతుని యొక్క రాజ్యం. అక్కడ గమనిస్తూ ఉన్నాం, వారు కాలములు అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు అనేది. అందుకే మనం గత వారం చూస్తూ వచ్చాం, 7 సంవత్సరాల ఆ యొక్క మనం చూస్తూ వచ్చాం. 3.5 సంవత్సరాలు మామూలుగా ఉంటుంది. చివరి 3.5 సంవత్సరాల్లో తన యొక్క విగ్రహాన్ని అపవిత్రమైనటువంటి ఆ దానిని తీసుకొని వచ్చి దేవాలయంలో నిలబెట్టినప్పుడు వారు గ్రహిస్తారు అనేటటువంటిది మనం గమనిస్తాం. ఆ తదుపరి వారికి మహాశ్రమల కాలం, భయంకరమైనటువంటి కాలం మనం గమనిస్తా ఉన్నాం. ఆ సమయం మించిన తరువాత దేవాతి దేవుడే దిగి వచ్చి వారిని ఓడించి తిరిగి పరిశుద్ధులకు తన బిడ్డలకు రాజ్యం ఇస్తాను అనేది మనం అక్కడ చూస్తాం. అది ఎంతకాలం అండి? ఆయన రాజ్యము నిత్యము నిలుచు. ఆయన రాజ్యము నిత్యము నిలుచు. కనుకనే మనం గమనిస్తూ వచ్చింది ఏంటిది అంటే 4వదిగా మనం ఏమి గమనించాము అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పరిశుద్ధులు రాజ్యము నేలే సమయము వచ్చింది అనేటటువంటిది మనం గమనిస్తాం. కాబట్టే మనం పరిస్థితులు చూస్తూ ఉంటే అలాగే ఉంది. ఇశ్రాయేల్ దేశంలో నిన్నగాక మొన్న మనం గమనిస్తూ ఉన్నాం, ఈ యొక్క హమాసు తీవ్రవాదులు వారు గాజాలో దాచుకున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ బందీలను కొంతమందిని విడిపించినట్లుగా, వారు సర్జికల్ స్ట్రైక్ చేసి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే చూస్తే, దేవుడే మాకు తోడుగా ఉన్నాడు, దేవుడే మాకు సహాయం చేస్తూ ఉన్నాడు అనేటటువంటి మాట. కనుక ఈ పరిస్థితులు అన్నీ కనుక మనం చూస్తే సమయము సమీపించింది అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాము అనేది మనం గమనించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 5వదిగా గనక మనం గమనిస్తే ఏ సమయం ఆసన్నమైంది అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 19వ అధ్యాయము 7వ వచనం మనం గమనిస్తే, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. కాబట్టి 5వదిగా మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది అనేది మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఎవరి గొర్రెపిల్ల అంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా సంఘముగా మనం ఎత్తబడి వధువుగా ప్రభువుతో కూడా జతపరచబడేటటువంటి ఆయన రాజ్యంలో పాలిభాగస్థులమై ఆయనతో కూడా మనము ఏలేటటువంటి ఆ సమయం వివాహ మహోత్సవ సమయం అనేది మనం గమనిస్తాం. ఆ సమయం వస్తూ ఉంది, వచ్చింది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. దాని కొరకై ఈ యొక్క పెళ్లి కుమార్తె ఏం చేసింది అంటే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ 8వ వచనంలో మనం గమనిస్తే కనుక అక్కడే 7వ వచనంలోనే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సిద్ధపరచుకొని ఉన్నది, కాబట్టి సిద్ధపరచుకొని ఉన్నది. సిద్ధపరచుకుంటుందా, సిద్ధపరచుకుంటుందీనా, సిద్ధపరచుకొని ఉన్నదా అంటే మనం ఇక్కడ గమనిస్తే పాస్ట్ టెన్స్ అనేది మనం చూస్తా ఉన్నాం. పాస్ట్ టెన్స్ జరిగింది అంటే సిద్ధపరచబడింది. మనకి వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతాయండి? వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతాయి? పెళ్లి కుమారుడు ఏదో ప్యాంట్ షర్ట్ వేసేసుకొని గబగబా రెడీ అయి కూర్చుంటాడు కదా. పెళ్లి కుమార్తెనే సిద్ధపరచడానికి కదా, పెళ్లి కుమార్తెకి సిద్ధపరచాలా, వెయ్యిలు వెయ్యాలా, ఈ మధ్య దానికి కిరీటాలు అవి పెడతా ఉన్నారు కదా. ఇవన్నీ సిద్ధపరచడానికి సమయం కావాలా, అందుకని వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. అందుకే ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. వధువు సిద్ధపడేదాని కొరకై ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తాడు. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఆ సమయం వచ్చింది. ఆ యొక్క పెళ్లి కుమార్తె సిద్ధపరచబడింది. ఎట్లా సిద్ధపరచబడింది అంటే మనం అక్కడ చూస్తాం. చూడండి ఎలా సిద్ధపరచబడింది అంటే 8వ వచనంలో మనం చదివితే గనక ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకివ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి. కాబట్టి వధువు ఎట్లా సిద్ధపరచబడిందంటే నీతి క్రియలతో సిద్ధపరచబడింది. నీతి క్రియలతో సిద్ధపరచబడే దాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు వరుడుగా 2000 సంవత్సరాలకు క్రితమే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా మలినమైనటువంటి మురికి పేలికలైనటువంటి మన వస్త్రాలు నీతి వస్త్రాలుగా మార్చబడినట్లుగా, రక్షణ వస్త్రాలుగా మార్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తద్వారా ఆ యొక్క వధువు సిద్ధపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న ఏంటి అంటే ఆ వధువు సంఘంలో నీవున్నావా? క్రీస్తు శిరస్సు అయి ఉండగా ఆయన అవయవమైనటువంటి సంఘములో నీవు భాగమై ఉన్నావా లేదా అనేది. అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రభు రాకడ కొరకై నీవు సిద్ధపడి ఉన్నావా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ నీవు సిద్ధపడి ఉండకపోతే ప్రభు చెప్తా ఉన్నాడు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణదే. ఒకవేళ రేపు నీది కాకపోవచ్చు, మరొక క్షణమే నీది కాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం గమనించాం, నేను చూశాను ఒక వీడియో, చాలా షేర్ చేశారు. అది కార్డియాక్ స్పెషలిస్ట్, ఆవిడ డాక్టర్, బహుశా ఆవిడ కాకినాడలోనో ఎక్కడో డాక్టర్, కాకినాడో విశాఖపట్నంలోనో కార్డియాక్ స్పెషలిస్ట్. పేషెంట్లను అప్పుడాకా చూసి తాను ఇంటికి వెళ్ళటానికి వచ్చి ఆ యొక్క రిజిస్టర్లో సంతకం చేస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. కారణం ఏంటిది అంటే కార్డియాక్ అరెస్ట్ అన్నారు. గుండె జబ్బుల నిపుణురాలు ఆమె. గుండె ఆగిపోయి అప్పటికప్పుడే చనిపోయింది. ఎంతోమంది గుండెలను ఆడించటానికి ప్రయత్నించిన ఆమె అదే గుండె ఆగిపోయి చనిపోయింది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితం ఎలాంటిది అంటే రండి చూద్దాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మనం గమనిస్తే, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే 14వ వచనం,
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి విచ్చరగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు. అలాంటిదండి మానవుని జీవితం. గడ్డి పువ్వు ఏమవుతుంది? ఉదయం చక్కగా ఉంటుంది, పుష్పించి ఎంత చక్కగా ఉంటుంది అంటే కదండి. చాలామంది పనికి వెళ్ళే వాళ్ళు దాన్ని తుంచి కొప్పులో దాచుకుంటారు, కొప్పులో అలంకరించుకుంటారు. అలాంటిది ఎండ తీవ్రత ఎక్కువగానే వాడిపోతుందండి, వాడిపోతుంది. ఒకవేళ అది చెట్టు మీదే ఉంటే అది రాలిపోతుంది. గాలి వీస్తే ఎక్కడికి వెళ్తుందో కూడా దాని స్థానమే మనం గ్రహించాలి. అలాంటి జీవితం కలిగినటువంటి మానవుడు ప్రభు రాకడ కొరకై సిద్ధపడకుండా గర్విస్తూ ఉన్నాడు, అతిశయిస్తూ ఉన్నాడు, అహంకరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. వీటన్నిటి ఫలితంగా తీర్పు ఉందనేది మరచిపోతా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించు. కనుకనే ఆ సమయం కొరకై నీవు సిద్ధపడి ఉన్నావా లేవా అనేది ప్రశ్న. అలా సిద్ధపడి ఉంటే మన జీవితంలో మనం కలిగి ఉండేటువంటిది ఏంటిది అంటే, మనం చూస్తూ వచ్చాము గత వారం, మేల్కొనాలి అనేది, మేల్కొన్నటువంటి మనము మెలకువ కలిగి ఉండాలి అనేది, మెలకువ కలిగి ఉన్నటువంటి మనము ఎదురు చూడాలి అనేది, కనిపెట్టుకొని ఉండాలి అనేది, కనిపెట్టుకున్నటువంటి మనము సిద్ధపడి ఉండాలి అనేది, సిద్ధపాటు కలిగి ఉండాలనేది, సిద్ధపడి ఉన్నటువంటి మనము అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే జీతము పుచ్చుకోవాలి అనేది మనం గమనిస్తాం. కనుక ఈ విషయమై కొంత మనం గత వారం ధ్యానిస్తూ వచ్చాం. మెలకువ కలిగి ఉండటం ద్వారా కలిగేటటువంటి లాభం ఏంటి అనేది మనం గత వారం చూస్తూ వచ్చాం. ఒకవేళ మెలకువ లేకుండా నిద్రమత్తులై ఉండటం ద్వారా కలిగే నష్టాలేంటి అనేటటువంటిది కూడా మనం అంతకు ముందు వారం ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినాన్న మనం మేల్కొన్నటువంటి మనము మెలకువ కలిగి ఉండటము ద్వారా కలిగే కొన్ని లాభాలు మనం చూసుకొని మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సమయము గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సమయానికే నేను ముగిస్తా. కాబట్టి కలిగేటటువంటి ఆ లాభాలేంటి అనేటటువంటిది మనం చూద్దాం. లేదా మెలకువ కలిగి ఉండటము ద్వారా మనం ఏమి పొందగలము అనేటటువంటిది కొన్ని విషయాలు మనం చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని చెప్పి. కాబట్టి మెలకువ కలిగి ఉండటము ద్వారా మేల్కొన్నటువంటి మనము మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండటము ద్వారా మన జీవితాల్లో మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటిది అంటే శోధన జయించగలుగుతాము అనేది మనం చూస్తాం. శోధనలో ప్రవేశించకుండా మనం ఉంటాం. ఒకవేళ శోధనలో ప్రవేశిస్తే మనము జయించగలుగుతాము అనేది మనం చూస్తాము. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే యాకోబు పత్రిక మనం గనక గమనిస్తే 1వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉంది, శోధన సహించు వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. కాబట్టి శోధన సహించగలుగుతాం, శోధన జయించగలుగుతాం,
శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాం. ఒకవేళ శోధన అనివార్యమైతే ప్రభు ఎక్కడంటా ఉన్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు అంటా ఉన్నాడు. ధన్యుడు అంటా ఉన్నాడు. వారికి ఎలా ధన్యుడు అంటే వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఏమిస్తాడంట, జీవ కిరీటాన్ని ఇస్తాడంట. జీవ కిరీటం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం మెలకుగా ఉంటే కనుక మనము శోధన సహించాలి. ఎలాంటి శోధన, ఎలాంటి వాటిని మనం సహించాలి అంటే ఈ యొక్క యాకోబు పత్రికలోనే మనం చూస్తాం. 5వ అధ్యాయము 11వ వచనంలో కనుక మనం గమనిస్తే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరా. కాబట్టి శోధన సహించిన వాడు ధన్యుడు, మంచిదే. ఇక్కడ ఏమంటా ఉన్నారు, సహించిన వాడు ధనుడు అంటా ఉన్నారు, మంచిదే. అయితే ఎలాంటి సహనం అంటే యోబు యొక్క సహనము మనం కలిగి ఉండాలి. యోబు యొక్క సహనం అంటే బహుశా మనమైతే ఏం చేస్తామంటే, ఈ మందిరం వద్దు, ఈ బైబిల్ వద్దు, నువ్వు వద్దు, ఏమి వద్దని మనం వదిలేసి పారిపోతామేమో కదా. అలాంటి పరిస్థితి అండి యోబుది. అలాంటి పరిస్థితి. కుమారులు, కుమార్తెలు, కలిగినటువంటి ఆస్తి యావత్తు, సమస్తము, వారి కుటుంబాలన్నీ కూడా ఏమీ కూడా మిగల్చబడకుండా తాను ఒంటరి అయి బూడిదలో కూర్చొని తన చర్మానికి కలిగినటువంటి ఆ యొక్క చర్మ వ్యాధిని గీక్కునేదానికి కూడా ఓపిక లేక చిల్ల పెంకు తీసుకొని ఆ యొక్క చర్మాన్ని గీక్కుంటా ఉన్నటువంటి ఆ పరిస్థితి అండి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని సైతం అతడు సహించాడు. అతడు పలికిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అటువంటి సహనం మన జీవితాల్లో అవసరము అనేది మనం అక్కడ గమనిస్తాం. అందుకే అనేక పర్యాయాలు మన జీవితంలో కలిగేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు, మనం ఏనాడు కూడా ఊహించనటువంటి బహుభయంకరమైనటువంటి పరిస్థితులు. అయ్యో ఏంటి ఇలా అయిందే, నేనన్నడూ ఊహించలేదే ఇలాంటి దుస్థితి, ఇలాంటి భయంకరమైన పరిస్థితి. అయితే ప్రభు నువ్వు సహించటం ద్వారా నిన్ను ధన్యుడిగా చేయాలనుకుంటాను. అందుకే మనం గమనిస్తాం, 42వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతడు రెండంతలా ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతాం. కారణం ఏంటంటే సహనము అనేటటువంటిది. కారణం ఏంటంటే సహనం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మొదటిదిగా మనం మెలకువ కలిగి ఉండటం ద్వారా శోధనలో ప్రవేశించకుండా ఉండగలుగుతాం. ఒకవేళ శోధనలో ప్రవేశించినప్పటికీ కూడా మనము మెలకువతనాన్ని బట్టి దానిని సహిస్తాము. దానిని సహించటం ద్వారా ప్రభు వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుతాము. అదే సమయంలో ఇహలోకములో రెండంతలా లేదా రెట్టింపు దీవెనకు మనము పాత్రులమవుతాము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా గనక మనం గమనిస్తే గనక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమోలే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చబడుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. కాబట్టి మెలకుగా ఉండటము ద్వారా మనల్ని మృంగివేయాలని
మనల్ని విశ్వాసములో నుండి పడద్రోయాలని, మనల్ని తిరిగి లోకంలోనికి లాగవేయాలని. అందుకే మనం చదువుతాం కదా, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా అంటాడు పౌలు గారు. ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా అంటాడు దేమా. కాబట్టి ఆ రీతిగా లోకములోనికి లాగువేయాలని ఆ దుష్టుడు ఆ పరలోకములోకి నీవు నేను వెళ్లకుండా ఉండేదాని కొరకై రకరకాలైన యుక్తులు, కుయుక్తులు, ఆశలు మనం ఎదుట చూపిస్తా ఉన్నాడు. ఒకవేళ వాటికి లొంగపోతే ఇక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం, ఈ విధమైన శ్రమలే నెరవేర్చబడుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని. కాబట్టే ఒకవేళ సుఖాన్ని మనకు చూపిస్తాడు, దానికి లొంగపోతే శ్రమ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. అయినప్పటికీ మనం విశ్వాసమందు స్థిరులమై నిలబడితే గాన అక్కడ అంటా ఉన్నాడు చివరిలో, మనం కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. కాబట్టి పూర్ణులుగా, సంపూర్ణులుగా ఆయన మనల్ని చేసేదాని కొరకై మన జీవితంలో మనం మెలకుగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి రెండవదిగా మనం మెలకుగా ఉండటం ద్వారా మనము ఆ యొక్క ఎదురయ్యేటటువంటి పరిస్థితులన్నిటినీ, ఆ యొక్క దుష్టుని మనం ఎదిరించి నిలబడతాం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. తద్వారా మనల్ని సంపూర్ణంగా చేయబడి బలపరచబడే వారంగా మనం ఉంటాము అనేది మనం అక్కడ చూస్తాం. మూడవదిగా గనక మనం గమనిస్తే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే గనక, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమించు. కాబట్టి మనం మెలకుగా ఉండటం ద్వారా కలిగేటటువంటి మూడవ ప్రయోజనం ఏంటిదంటే, ఉగ్రత నుండి మనము తప్పించగలిగిన వారంగా, తప్పించబడే వారంగా మనం ఉంటాం. ఎలా తప్పించబడతాము అంటే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసము, ప్రేమ అనేటటువంటి కవచము, రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణము ధరించుకుంటాము. అంటే ప్రభు మనకు అవి అనుగ్రహించటము ద్వారా, ప్రభు మనకు వాటిని ఇవ్వటము ద్వారా మనము ఉగ్రత నుండి తప్పించబడిన వారంగా మనం ఉంటాము అనేది మనం గమనిస్తూ ఉన్నాం. తిరిగి 4వదిగా కనుక మనం గమనిస్తే మనం అక్కడ చూస్తూ ఉన్నాం, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని మీకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేడు 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి.
కాబట్టి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే, మెలకువగా ఉండటము ద్వారా మనకు దేవుడు ఏదైతే బాధ్యత అప్పగిస్తూ వచ్చాడో ఆ బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చగలిగిన వారంగా ఉంటాం. అందుకే ఇక్కడ మనం చూస్తాను, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అంటాడు. కాబట్టి దేవుని సంఘములో దేవుడు నీకు ఏ బాధ్యత అయితే ఇస్తూ వచ్చాడో ఆ బాధ్యత నెరవేర్చబట్టి దాని కొరకై నువ్వు ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలా. ఒకవేళ మెలకువ కలిగి ఉండకపోతే కనుక అక్కడ మనం చూస్తూ ఉన్నాం, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. కనుక క్రూరమైన తోడేళ్ళు వారు మందను కనికరింపరు. మందతో వారికి సంబంధం లేదు. తోడేళ్ళు ఏం చేస్తుంది? తోడేళ్ళు ఏం చేస్తుంది అంటే కదా, తోడేళ్ళు ఏం చేస్తుంది? మందలో చేరి మందను చిన్నాభిన్నం చేస్తుంది, భక్షించేస్తుంది. మంద ఏమైపోయినా పర్వాలేదు కానీ తన కడుపు నిండాలా. అది తోడేలు ఉద్దేశం, అది తోడేలు ఉద్దేశం. అందుకే దొంగతనంగా ప్రవేశిస్తుంది, అందుకే రహస్యంగా ప్రవేశిస్తుంది, అందుకే మారువేషం వేస్తుంది, అందుకే ముసుగు వేసుకుంటుంది. దేవుని యొక్క బిడ్డనని వేషము ధరిస్తారే తప్ప వారు దేవుని బిడ్డలు కాదు. వెలుగు దూత వేషము ధరించుకొని వస్తారు. సంఘాన్ని స్వాధీనపరచుకోవటానికి, సంఘాన్ని వశపరచుకోవటానికి, సంఘాన్ని నష్టపరచడానికి, అవసరమైతే సంఘాన్ని నాశనము చేసి తమ స్వప్రయోజనం కొరకై వినియోగించుకునే దాని కొరకై వారు తోడేళ్లుగా మందలో ప్రవేశిస్తారు అనేది మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కనుక మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏ బాధ్యత అయితే మనకి ఇస్తూ వచ్చాడో ఆ బాధ్యత గమనించండి. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో అది. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు. అది ముఖ్యం. మనకై మనం తెచ్చుకున్నది కాదు, నలుగురిని వెంటేసుకొని మనం తెచ్చుకున్నది కాదు, 4 డబ్బులు ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్నది కాదు, దేవుడు ఇచ్చినది అనేది మనం గమనించాలి. దేవుడు ఇచ్చినది, దేవుడు ఇచ్చినది అనేది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. ఒకవేళ దేవుడు ఇచ్చింది కాదు అంటే వారెవరంటే తోడేళ్ళు, వారెవరంటే తోడేళ్ళు మందను కనికరింపరు అనేది మనం అక్కడ చూస్తాము. మందను కనికరింపరు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే, శిష్యులను తమ 30వ వచనంలో తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలికేటటువంటి వారు. ఎలా అంట? ఈడ్చుకొని పోవాలనని కదండి, వంకర మాటలు. ఎవరు వారంటే తోడేళ్ళు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు ఏదైతే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో దానిని మనం కాపాడుకునే దాని విషయంలో మెలకువ కలిగి ఉండాలనేది మనం చూస్తాం. చివరిదిగా ఒక మాట చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 5వదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని. కాబట్టి ఇక్కడ అన్న మెలకు లేదా కదా, ఇదేందన్నా ఈ మాట చదివించామంటున్నారా? ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే, ఇక్కడ గమనించండి ఏమని వ్రాయబడింది. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై. జాగరూకుడవై అంటే వాచ్ఫుల్ అనేది అర్థం. ఇంగ్లీష్లో మనం చూస్తే వాచ్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే
కనిపెట్టి ఉండుట అనేది అర్థం. అంటే మెలకువ కలిగి ఉండుట అనేది అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు మనం మెలకువ కలిగి ఉండాలి అంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటిదంటే చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. ఎందుకు అంటే అక్కడ వ్రాయబడిన మాట, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. కాబట్టి ఏదైతే క్రియలు మన జీవితంలో దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవో, ఏవైతే క్రియలు చావనై ఉన్నావో లేదా మనము చంపేస్తూ ఉన్నామో, అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, నీ మొదటి ప్రేమ లేదు అంటాడు. మొదటి ప్రేమ నీలో లేదు అంటాడు. అందుకే అనేక పర్యాయాలు సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుగాక అంటూ చివర్లో అంటాడు, నీవు మారు మనసు పొందితేనే సరి అంటాడు. కనుకనే చావనై ఉన్నటువంటి మిగిలిన వాటిని నీవు బ్రతికించుకుంటేనే సరి, లేకపోతే భయంకరమైన నష్టము నీ మధ్య ఉన్నది అనేది మనం గమనించాలి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు కనిపెడతా ఉన్నాడు. కనుక మనం మెలకు కలిగినటువంటి వారంగా ఏవైతే మనలో కార్యాలు సంపూర్ణమైనవిగా దేవుని దృష్టికి కనిపించటం లేదో వాటిని సరిదిద్దుకొని సంపూర్ణం చేసుకోవటం, ఏవైతే మన జీవితంలో చనిపోతా ఉన్నాయో అంటే మనము విడిచిపెడతా ఉన్నామో, నీతి క్రియలు కావచ్చు, సత్యము కావచ్చు, విశ్వాసము కావచ్చు, ఆశానిగ్రహము కావచ్చు, ప్రేమ కావచ్చు, సహనము కావచ్చు, ఏవైతే మన జీవితంలో మనం కోల్పోతా ఉన్నామో వాటిని తిరిగి పునర్జీవింప చేసుకోవటం ద్వారా మనము ఆ యొక్క బలపరచబడేటటువంటి ఆ స్థితిలోనికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకై నీవు నేను మెలకువ కలిగి ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మెలకువ కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనాలు 5 మనం చూస్తూ వచ్చాం. వీటిలో మన జీవితంలో ఏది లోపించింది, ఎక్కడ మనం లోపిస్తూ ఉన్నాం, ఎక్కడ మనం దిగజారుతూ ఉన్నాం, పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మన జీవితాల్ని సరిదిద్దుకునే దాని కొరకై ఆ ప్రేమ కలిగిన ఆ దేవుడు నీకు నాకు సహాయము చేయనుగాక.